రొట్టెలోను ద్రాక్షారసంలో పాల్గొనడానికి దేవుడు అనుగ్రహించిన అనుమతించిన యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ఆ వల్ల ఒక నామకార్థంగా ఒక ప్రసాదంగా లేకపోతే కాదు కానీ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఒక గొప్ప ఉన్నతమైన ఉద్దేశంతో తన బిడ్డలైన వారిని దాన్ని తీసుకొచ్చారు. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవారని రాముడు చేసి ఆ రొట్టె పాత్రలో రావాలి చేసేటప్పుడు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే మానవులుగా మనకున్న బలహీనత ఏంటంటే చేసిన మేలుని మర్చిపోతాం. చేసిన మేలును మరుపు అనేది మానవుని యొక్క ఒక బలహీనత. మన దేవుడు చేసిన మేలు ఉపకారములు ఆయన ప్రేమించిన విధానం మనం మర్చిపోకుండా ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశము, ఆయన మానవుల కొరకు ఆయన చేసిన కార్యం, ఆయన ఏది విడిచిపెట్టి లోకానికి మన కొరకు వచ్చాడు, దేన్ని మనకు స్వతంత్రింప చేయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు, అది మనం జ్ఞాపకం చేసుకుంటూ దానిలో పాల్గొంటాం. కనుక ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవాడు. ఈ దినాన్ని ఎక్కువగా మానవుడి స్వభావం ఏంటంటే ఇతరులను పరీక్షించే మనసు. మన తప్పిదాన్ని చూపించినప్పుడు ఎవరైనా ఆ తప్పిదాన్ని ఒప్పుకోకుండా ఇతరుల మీద నెట్టే మనసు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏదేని మనం అదమా ఎక్కడున్నావు అని దేవుడు ప్రశ్నించి పరిగెత్తుకుని వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడిపోతే దేవుని పాదాల మీద పడిపోయి ఉంటే ఎంత బాగుంది. నేనేమి చేయలేదు, నువ్వు నాకు సాటి అయిన సహకారికి ఇచ్చిన ఆమె చేసింది ఆమె. అవమ్మా ఏం చేసావు? నేనేం చేయలేదు, ఆ సర్పము నన్ను మోసగించింది, సర్పం మీద పెట్టేసి. కనుక మానవుడి యొక్క స్వభావం ఏంటంటే చూపించిన బలహీనతను యథార్థముగా తలవంచి ఒప్పుకోవడానికి ఇష్టపడని మనసు. అహం, ఇగో ఒప్పుకోదు. కానీ ఈ యొక్క మార్గంలోకి వచ్చిన మన యొక్క జీవితాల్లో దేవుడు తన ప్రేమ చేత, కనికరం చేత మన బలహీనతను జ్ఞాపకం చేస్తాం. దాన్ని యథార్థంగా ఒప్పుకోగలిగిన వారంగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుంటే మన బలహీనతలన్నీ మనకు తెలుస్తాయి. మీ బలహీనతలు నాకు తెలియవు, నా బలహీనతలు మీకు తెలియవు. ఎవరి బలహీనతలు వారికి తెలుస్తాయి. కాబట్టి ఒప్పుకోవడానికి ఏమాత్రము మనం వెనుకండి వేయడానికి లేదు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏమవుతాడు? కనికరం పొందుతాడు. మనం ఎల్లప్పుడూ ఈ లోకంలో మనకి జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క కనికరము ఉంటాం. ఎప్పుడు పొందేవారం ఉంటాడు. ఎప్పుడు పొందుతామంటే దాచిపెట్టుకోకుండా యథార్థంగా ఒప్పుకోగలిగిన దీన మనసు మనం కలిగి, తగ్గింపు స్వభావం. ఎప్పుడు ఒప్పుకోమంటే మనలో గర్వము నాటుబడి ఉంటుంది కదా, గర్వాన్ని బట్టి అది చావాలి. మీ అందరికి తెలిసిన వచనాలు ఇవి. 4వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం అంతటా ప్రవక్తల కుమారులు తనకు దాసులుగా ఉండి వారిని పట్టుకుని పూటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలనో, నీ ఇంటిలో ఉన్నదో తెలియజెప్పమని.
ఈ మధ్య సమయంలో మరొకసారి నీ శ్రేష్టమైన బల చుట్టూ చేరి రాగిన అవకాశాన్ని ధన్యతను మాకు అనుగ్రహించారు. ఇవల్లే మేము మారాలని మీరు ఇష్టపడుతున్నాం. స్వభావ స్వరూపాలను మేము ధరించుకోవాలని అద్భుతము మమ్మల్ని యొక్క హైబ్రోన్లో ప్రవేశపెట్టి నమ్మకస్తులుగా జీవించకపోయినప్పటికీ నమ్మదగిన దేవుడుగా వాగ్దానాలను నెరవేరుస్తూ నిబంధనలను స్థిరపరుస్తూ ప్రార్థనలకు జవాబిస్తూ ఈ వాత్సల్యత మాకు ఎడతెగని నేర్పిన కారణంగా ఇలాంటి సజీవులుగా మొదలు మరొకసారి వాక్యమైన దేవా దాన్ని మా యొక్క జీవితాలకు అన్వయపరుచుకుని మనకందరికి తెలిసిన వచనాలేవి. సారిపతిలో ఎలీషా రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం మాటలు చూస్తూ, ఒక విధవరాలు ఉంది, భర్త లేడు, 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు. ఆ సందర్భం వచ్చిన సందర్భంలో వారు మా 2 కుమారులని వారి బానిసలు వారి దాసులుగా తీసుకోవడానికి ఆలోచన చేస్తారు. నేను ఒంటరి దాన్ని చాలా దీనమైన పరిస్థితి, అది చాలా దుర్దశలోకి వెళ్ళిపోయింది ఆ కుటుంబం. అలాంటి సందర్భంలో ఎలీషా అక్కడికి వచ్చినప్పుడు ఎలీషాతో మొరపెట్టుకుని తన బాధ చెప్పుకుంటుంది. ఎలీషా చెప్పిన మాట 2వ వచనం అండర్లైన్ చేసింది. ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజేయమని చెప్పాను. చేయమనండి. ఏమండి, ఏం అవసరం నీకు, నీ ఇంట్లో ఏం అవసరం అని అడగాలి ఎవరైనా. నా వల్ల నీకేమి కావాలి, బాగానే ఉంది, నీ ఇంట్లో ఏమి లేదు, ఏమి అవసరము, ఏమి లోటు ఉంది చెప్పు, నేను చేయగలిగితే చేస్తాను అనాలి. నీ ఇంటిలో ఏమున్నది, ఆమె ఇంటిలో ఉన్నదాన్ని అడుగుతున్నాడు. లేనిది అడగాలి తప్ప ఎవరైనా అవసరం తీర్చేవారు ఇంట్లో ఉన్నదాన్ని అడుగుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. అర్థం చేసుకుంటాం. ఇది ఆత్మీయంగా ఈ నూతన నిబంధనలో మనం అన్వయం ఎలా చేసుకోవాలంటే, ఇల్లు అంటే ఏంటి? గృహం. ఈ దేహమే దేవుడు నివసించే ఆలయం, గృహం. మనకు ఒక వచనం కనబడుతుంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. సరే, ఎవరైనా గట్టిగా చదవండి, అలర్ట్ గా ఉండాలి. నేను ఎందుకు చదువుతానంటే మీరు అలర్ట్ గా లేరని చదువుతున్నాను. గమ్మున తీయాలి, గమ్మున చదవాలి. 5వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక పరలోకమందు శిథిలమైపోయే ఈ గుడారము అనే మాట ఉంది. అంటే మన దేహాన్ని మనం ఎలా పేర్చుకోవాలంటే శిథిల గుడారం, ఇది శిథిలమైపోయే గుడారం, మట్టిలో కలిసిపోయే గుడారం. ఈ గుడారంలో, ఈ ఇంటిలో ఏమున్నది అది నాకు చెప్పాలి, అప్పుడు నేను నీ అవసరం తీసుకుంటాను అన్నాడు ఎలీషా. యథార్థంగా చెప్పాలి సుమా, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పడానికి లేదు. దేవునితో మనం సంభాషిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు యథార్థముగా మన జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. మనసును, మన ఉద్దేశాలను దేవుని పాదాల దగ్గర పెట్టాలి. ఆయన ఒక్కడు మాత్రమే నిన్ను అర్థం చేసుకోగలడు ఈ భూలోకంలో.
నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ, నీ భర్త కానీ, నీ యొక్క రక్త సంబంధులు కానీ, స్నేహితులు కానీ ఎవరు నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క మనసును అర్థం చేసుకోలేరు. ఎవరు చేసుకోగలరు? ఎవరు నీ బాధను అర్థం చేసుకోగలరు? నీ ఆలోచనను అర్థం చేసుకోగలరు? ఆ దేవునితో నేను చెప్పుకోవడానికి సంశయం ఎందుకు? తెలిసి అడుగుతున్నాడు, నా వల్ల నీకేం కావాలమ్మా అని అడిగి వెంటనే అన్నాడు, నీటిలో ఏమున్నది? నీటిలో ఆ మాట అనగానే అందుకామె, నీ దాసురాలని నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు. ఎంత దీనస్థితిది! ఇంట్లో ఏమీ లేవు. ఒక్కోటి అప్పుల కోసం, ఏదో అవసరతల కోసము అన్ని అమ్ముకుంటూ వెళ్ళిపోయారు. పాత్రలు కూడా లేవు. ఏమంటే ఏ ఇంటి ఎంత గుడిసెలోనైనా కొన్ని వస్తువులు మనం చూస్తాం. ఎంత పూరిపాకులో, ఎంత బీదలుగా ఉన్నవారైనా కొన్ని వస్తువులు ఏవో ఉంటాయి. కానీ ఎంత దీనస్థితి అంటే ఇక్కడ ఆమె చెబుతుంది యథార్థముగా, అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది తప్ప మరేమీ లేదు. అదేమి యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. వాక్యం అని కనబడదు. ఎవరిని బలపరచడానికి? యథార్థవంతులను బలపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతా సంచారం చేస్తుంది. యథార్థవంతులను బలపరచడానికి, యథార్థవంతులను లేవదీయడానికి, యథార్థవంతులను పోషించడానికి, యథార్థవంతులను సంరక్షించడానికి, యథార్థవంతులను కాపాడడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం. ఇవి యథార్థముగా తన యొక్క దీన స్థితిని చెప్పుకుంది. అయ్యా, నా ఇంటిలో ఒక నూనె కుండ తప్ప మరి ఏమీ లేదు. మన జీవితాన్ని దేవుడు దీవించాలంటే మనలో, మన ఇంటిలో, మనలో, మన దేహంలో, మనలో ఉన్నవి యథార్థముగా ప్రభు చెప్పి చెప్పడానికి ఇష్టపడతాం. ఎందుకంటే చాలా దేవునికి ఐస్ ఒక మాట కనపడుతుంది. 2వ అధ్యాయం పక్కవచ్చును పక్క పేజీ. అంతటా పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడమైన నీకు కనబడుచున్నది కానీ ఎలీషా అక్కడికి వచ్చినప్పుడు ఆ పట్టణానికి చాలా అబ్బురపడుతున్నాడు. చాలా రమ్యంగా ఉంది, మంచి ఆయన చూడడానికి ఎంత రమ్యంగా ఉంది ఆ పట్టణం. దాన్ని చూసి తన్మయం చెందుతున్నాడు. ఎంత అందంగా ఉంది, ఎంత ఉద్యానవనాలు ఏంటి, ఆ పట్టణం ఏంటి, ఆ పరిస్థితి, ఆర్కిటెక్చర్ ఏంటి, చాలా బాగుంది. అయ్యా, నువ్వు అంత అబ్బురపడుతున్నావు కానీ, అంత సంతోషిస్తున్నావు కానీ నీళ్లు మంచివి. ఏంటిది? నీళ్లు మంచివి ఒప్పుకున్నారు. నిజంగా ఆ దినాన్ని ఆ పట్టణపు వారు నీళ్లు మంచివి కాదని యథార్థముగా ఎలీషాకి చెప్పి ఉండకపోతే ఇప్పటి వరకు ఆ నీళ్లు మంచివిగా ఉండకపోదు. కింద వచ్చిన కనబడుతుంది. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పిన ఆ నీళ్లు మంచిదై ఉండేది చెప్పారు. కాబట్టి ఒక అద్భుత కార్యం చేస్తూ వచ్చాడు ఎలీషా. ఆ నీటిని బాగు చేశాడు ఎలీషా. చెప్పారు కాబట్టి, యథార్థంగా ఒప్పుకున్నారు కాబట్టి. మనకు ఆత్మీయ జీవితంలో కూడా యథార్థముగా ప్రభు సన్నిధిలో మనం, నీలో పాపం ఉన్నది, నీలో లోపం ఉన్నది, నీలో యథార్థత లేదు, నీలో నీతి లేదు, నీలో నమ్మకత్వం లేదు అని దేవుడు ఆయా సందర్భాల్లో దేవునికి దాసుల ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు యథార్థముగా తలవచ్చగలిగితే, ఒప్పుకోగలిగిన మనసు మనకు ఉండి తీరాలి. అది నెపాలను చెప్పడం కానీ, లేకపోతే వేరే వారి మీద పరిస్థితులను దోసేయడం కానీ, నేను యథార్థవంతుడని నిరూపించడానికి తపన పడడం కానీ క్రైస్తవులకు కాదు. నేను యథార్థవంతుడను, నేను మంచివాడిని, నేను నీతిమంతుడిని. దానికోసం నేను ఈ లోకంలో నిరూపించుకోవడానికి ప్రయత్నం.
తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, కానీ యెహోవా మెచ్చువాడే. ఎవరు మెచ్చాలి నిన్ను? దేవుడు మెచ్చాలి. మనుషులు ఎదుట మన నీతి క్రియలను మనం ప్రదర్శించవలసిన పని లేదు, మనం చెప్పుకోవాల్సిన పని లేదు. మన హృదయాలను సూటిగా చూడగలిగిన నేత్రములు కలిగిన వాడు ఆయన. నిన్ను నన్ను తన స్వరూపంలో తన పోలికలో చేసిన దేవుడు మన హృదయాలోచన మనకు ఎరగగలిగిన సమర్థుడు. ఆయనకి దాచి వినయం చేయాలి. సముద్ర అగాధంలో నువ్వు నిన్ను దాక్కున్నా నిన్ను నన్ను చూడగలిగిన నేత్రములు కలిగిన వాడు ఆయన. ఇక్కడ ఎలీషా ఆ విధవరాలతో మాట్లాడుతున్న మాట, నా వలన నీకు ఏమీ కావాలేను, నా వలన నీవు ఏమైనా పొందాలి అంటే నీ ఇంటిలో ఏమున్నదో నాకు మొదట తెలవాలి. ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. మనం కూడా దేవుని సన్నిధిలో ట్రాన్స్పరెంట్ గా, మన జీవితం చాలా ట్రాన్స్పరెంట్ గా, యథార్థముగా, మనుషుల దగ్గర ఒకలాగా, దేవుడి దగ్గర ఒకలాగా, లోకంలో ఒకలాగా, దేవుడి సన్నిధిలో ఒకలాగా ఉండడానికి వీల్లేదు. ఒకే రకంగా ఉండాలి. మనుషులు మెచ్చినా మెచ్చకపోయినా నీ జీవితం ఒకే రకంగా యథార్థముగా ఉంచుకోవడానికి ఇష్టపడుతూ రావాలి. అది దేవుడు కోరుతున్నాడు. పలు రీతిలుగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉపదేశాలన్నీ అందుకే నీ గుడారములు ఏముంది, నీ ఇంటిలో ఏముంది చెప్పి తీరాలి. ఆరాధన చేసేసి బలలో పాలు పంపులు పొందేసి అలవాటు అయిపోయిన ప్రకారంగా వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. మన గుడారంలో ఏముండదో యథార్థంగా ప్రభువుకు తెలియజేయాలి. ఏం దాచుతున్నావు? ఈ లోక సంబంధమైన ఏమైనా పోగు చేస్తున్నావా? నీ గుడారంలో దాచిపెట్టుకుంటున్నావా? ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఆయనకి ఇవ్వకుండా వేరే వాటికి ప్రాధాన్యత ఇస్తూ వాటిని హృదయంలో దాస్తున్నావా? చూడు, విగ్రహారాధన అంటే మనం ఏదో విగ్రహాన్ని ఆరాధన చేయడం కాదండి. నీ జీవితంలో దేవుని యొక్క స్థానాన్ని ఏది ఆక్రమించుకుంటుందో అది విగ్రహమే. దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించేది విగ్రహం. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత నువ్వు దేనికైనా ఇస్తున్నావా? అది ఒక విగ్రహమే. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకుకి ఇచ్చాడు ప్రాధాన్యత, దేవునికి ఒక ఇవ్వలేకపోయాడు. విగ్రహం దాన్ని ఎక్కడికి తెమ్మన్నాడు? బలిపీఠం మీద పెట్టాలయ్యా, పెడతానయ్యా, పెట్టాడు. మన భక్తిలో దేవుని చేత ఆశీర్వదించబడాలంటే ఈ మార్గంలో దేవుడే నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడే నిన్ను వృద్ధిలోకి తీసుకురావాలంటే, దేవుడే ఉన్నతముగా నిన్ను నన్ను వాడుకోవాలంటే దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించిన యొక్క విగ్రహాలన్నీ కూడా బలిపీఠం మీద ఉంచి తీరాలి. సమయంలో బల దగ్గర బలలోని శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకు చెందవు. ఆ బలలో ఉన్న ప్రతి విధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఈ మాటలను అర్థం చేసుకుని ఆచరించవలసిన వారు నేను. రాజుల 2వ గ్రంథమే అదే గ్రంథం 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతాను చూడండి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గెహజీ, నీవెచ్చటి నుండి వచ్చిందని అడిగినందున వాడు, నీ దాసుడనని నేను ఎచ్చటికి పోలేదనను. ఏమన్నాడు? ఇంత చిన్నగా అంచనా వేసాడు ఎలీషాని. దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన తన యొక్క యజమానుడు, తన యొక్క గురువు,
ఎంత చిన్న అంచనా వేసాడు, ఎక్కడికి పోలేదు, ఎక్కడే ఉన్నానయ్యా చెప్తున్న ఎలీషా సమాధానం చూడండి. అతడు ఎలీషా వాటితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? అర్థమవుతుందని నేను చెప్పిన నా మనసు నీతో కూడా రాలేదా? అయ్యో గెహజీ, అంత తెగించేందుకు అబద్ధం ఆడుతున్నావు. నేను చూడలేదని, నేను నీ వెంబడి రాలేదని నువ్వు అంటూ ఆలోచన చేస్తున్నావు. చూడండి, మనసు ఆయనతో కూడా వెళ్ళిందంట. ఇది ఎలాంటి అంగీకరించడానికి నా యజమానికి మనసు లేకపోయాను. ఈ మనసు, ధనము మీద వ్యామోహం లేని ఈ మనసు గెహజీని వెంబడించింది. ధనము మీద వ్యామోహం లేని ఈ మనసు ఎవరిని వెంబడించింది? తన శిష్యుడైన గెహజీని వెంబడించింది. అయ్యో గెహజీ, ఎందుకు చేసావు? ఈ మార్గంలోకి ఏ ఉద్దేశంతో వచ్చావు? నువ్వు పరిగెడుతున్న పరుగేంటి? అయ్యో, రథముల వెనకాల పరిగెట్టే పరుగు దేవుడికి ఎంత అసహ్యమైన పరుగు నువ్వు ఎరగలిగావా? ద్రవ్యమును, వస్త్రములు, ఒలీవ తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించడానికి ఇది సమయమా? ఆ వచ్చిన నయమాను దగ్గర తీసుకొచ్చిన దాన్ని ఏం చేశాడు? తన గుడారంలో దాచిపెట్టాడు. ఏమండి, అయ్యా మీరు వద్దన్నారు కదా, ఏదైనా అవసరం ఉంటుందేమో పరిచర్యలో అనే ఆలోచన వచ్చింది. అందుకోసం నయమాను గారి దగ్గర కొంత తీసి నేను భద్రపరిచానయ్యా. మన పరిచర్యలో ఏదైనా అవసరం ఉంటుందని ఆలోచన వచ్చి నేను ఆ పని చేశాను అంటే పరిస్థితి జీవితం ఎలా ఉందో ఏమో, కరితెరపబడినేమో. యథార్థముగా అతడు చేసిన కార్యాన్ని చెప్పగలిగితే గెహజీ అతడు కుష్టు వ్యాధితో తన జీవితకాలం అంతా చెప్పలేకపోయాడు, యథార్థముగా ఒప్పుకోలేకపోయాడు. గుడారములో తీసి గొయ్యి తవ్వేసి పెట్టేసి దాసేసి ఏమీ తెలియనట్లుగా కడిగేసుకుని చెమట పట్టిన యొక్క వస్త్రాలు తీసేసి మళ్ళీ మట్టిగా డ్రెస్సులు వేసుకుని వచ్చేసి ఏం చేశాడు? ముందు నిలబడ్డాడు. ఏంటి? ఫ్రెష్ గా నిలబడ్డాడు. మిగిలిన దినాలన్నీ కూడా మన ఇష్టానుసారంగా మన స్వబుద్ధిని ఆధారంగా చేసుకుని బ్రతుకుతూ వస్తాం. ఆదివారం ఫ్రెష్ అయిపోతున్నాం, ఏమీ తెలియదు. దేవుడికి తెలియదులే అన్నట్టు, నీ మనసు ఏంటో ఆయన నువ్వు చెప్తే గానీ ఆయన అర్థం చేసుకోలేడు అన్నట్లుగానే మనం భ్రమించబడుతుంది. నువ్వు కూర్చుండుట, నువ్వు నిలుచుట, నువ్వు పరుడుట ఆయనకి తెలియదా? నా జీవితం ఆయనకి తెలీదా? నా మాట తెలీదా? నా ఆలోచన తెలీదా? నా ప్రణాళిక తెలీదా? నా ప్లాన్స్ ఏంటి ఆయనకి తెలీదా? ఆయన అంత అసమర్థుడా? నీ గుడారంలో దాచి ఉంచిన ఆ వస్తువుల గురించి నువ్వు చెప్పలేదు. సంపాదించుకోవడానికి సమయమా? ఇది సంపాదించుకోవాలంటే నా దగ్గర శిష్యునికి చేయడానికి ఎందుకు వచ్చావు? లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి కదా, అనేక వ్యాపారాలు ఉన్నాయి. నీకు ధనం మీదే అంత వ్యామోహం ఉంటే ఈ మార్గంలోకి ఎందుకు వచ్చావు? మనం కూడా ఇక మధ్యాహ్నం సమయంలో అడుగుతుంది. ఈ మార్గంలోకి వచ్చి కూడా నీవు నేను ఇంకా రథాల వెనకాల పరిగెట్టగలిగిన మనసుంటే ఈ మార్గంలో ఈ యొక్క భక్తి జీవితంలో నీకు నాకు ఆశీర్వాదం ఉండనే ఉండదు, శాపము తప్ప. శ్రమ పడినప్పటికీ నీ ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని మనం అనుభవించవలసి వస్తుందేమో. అయ్యో గెహజీ, ఎందుకు చేసావు? నా యొక్క శిష్యరికం చేయడానికి ద్రాక్ష చెట్లను, ద్రవ్యమును, వస్త్రములను, ఒలివి తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుకున్నది ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టము కనికరింపబడ్డా? ఒకడు యథార్థంగా చెప్పి ఉంటే
పరిచయ నిమిత్తము ఆలోచన వచ్చిందయ్యా, నువ్వు ఎలాగో వద్దన్నావు, దాన్ని తీసుకుని భద్రపరిచాను కూడా, ఇప్పుడే వెళ్ళి వస్తున్నాను, ఇచ్చిన దాన్ని వద్దని కూడా ఎందుకు అనే ఆలోచనతో నేను కొంత తీసుకుని వచ్చి మన పరిచయకే భద్రపరిచయం ఏదో ఒకటి చెప్పుకుంటే కనకరింపబడి అతడు చేసిన పని చెప్పలేని పరిస్థితిని బట్టి అతనికి నీకును నీ సంతతికి చేసిన తప్పెవరు? గైజీ చేసి గైజీ పని చాలు కదా, లేదు, నీ సంతతికి నీ సర్వకాలము. ఎంత భయంకరమైన శాపం! వ్యక్తిగతంగా పోదు, రక్షింపబడిన మన యొక్క జీవితంలో మనం చేసిన అపరాధములు మన బిడ్డలకు, మన కుటుంబములకు, మన సంఘములకు క్షీణత తెచ్చేదిగా ఉంది. మన ఒకరితోటి పోదు. మన అవిధేయత, అతిక్రమము, మన యథార్థత లేని జీవితము, అపనమ్మకమైన జీవితము, పైకి భక్తి గల వారి వల్ల విడుదల శక్తిని ఆశ్రయించకపోతే అది నీతో మాత్రమే పోదు, అది నీ కుటుంబానికి, నీ బిడ్డలకు శాపం అయిపోతుంది. సరే, మనం అర్థం చేసుకోవాలి. యథార్థముగా ఒప్పుకోవాలి. యథార్థముగా నీ గుడారంలో ఏముంది చెప్పాలి. నీ బ్రతుకులో ఏముంది, నీ జీవితంలో ఏముంది, నీ దేహంలో ఏముంది చెప్పాలి. ఆదికాండం 31వ అధ్యాయం ఊహిస్తాను. ఆదికాండం 31వ అధ్యాయం 22 34. ఇదంతా వృత్తాంతం చెప్పడానికి టైం లేదు. 34. రాహేలు ఆ విగ్రహములను తీసుకుని వంటి సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండేను. కాగా లాబాను ఆ గుడారమంతటను తడివి చూపించినప్పుడు అవి దొరకలేదు. ఎవరి రాహేలు? యాకోబు భార్య, ఇశ్రాయేలు వంశకర్తకు భార్య. సుమారుగా 20 సంవత్సరములు రాయలు చేసుకోవడానికి 7 సంవత్సరాలు ముందు, లేయర్ చేసుకోవడానికి 7 సంవత్సరాల తర్వాత రాయలు 7 + 4 11 సంవత్సరములు అప్పటికి రాహేలుతో కాపురం చేస్తున్నాడు. ఎవరు? కానీ తన దేవుణ్ణి ట్రాన్స్ఫర్ చేయలేకపోయాడు. తన భార్యకి భక్తి మార్గం చూపించలేకపోయాడు. తన భార్య బిడ్డను తీసుకుని వస్తున్న సందర్భంలో ఈమె గృహదేవతలను తన లోపల దాచుకుని వచ్చేసిందంట. గృహదేవతలను విడిచిపెట్టుకోలేనంత అవిశ్వాస జీవితం ఉంది రాహేలు. అంటే సర్వశక్తుడైన యెహోవాను ఆశ్రయించిన యాకోబు ఆ దేవుడిని పరిచయం చేయలేకపోయాడు. ఆ భక్తిలోనికి తన భార్యను నడిపించలేకపోయాడు. అది మన అర్థం. తన స్వదేశం వస్తున్నప్పుడు రాహేలును తీసుకుని వస్తున్న సందర్భంలో తన గృహదేవతలను దాచిపెట్టుకొచ్చి గుడారంలో దాచింది. తండ్రి వచ్చి నెతికినప్పుడు దాని మీద కూర్చుని, నేను కడగా ఉన్నానయ్యా, నేను లేవలేను అని తండ్రి దగ్గర ఏం చెప్పింది? అబద్ధం ఆడింది. కాబట్టి అందరితో దాని చరిత్ర అయిపోయింది. గుడారంలో ఏమి దాస్తున్నాం? ఇది ప్రశ్న. మా జాన్సన్, నీ గుడారంలో ఏముంది? నీ ఇంటిలో ఏముంది? ఆ దినాన్ని సారిపెట్టు విధవరాలు తన యొక్క ఇంటిలో ఏముందో యథార్థముగా చెప్పిన కారణముగా ఒక అద్భుత కార్యం ఇక్కడ జరగడానికి అవకాశం కలిగింది. అద్భుతం చేస్తూ వచ్చాడు. మన జీవితంలో ఎందుకు అద్భుతాలు జరగట్లేదంటే మనలో యథార్థత లేదు అనేది సుస్పష్టం. మన జీవితం ట్రాన్స్పరెంట్ గా లేదు అనేది అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో మనం ఏదో దాస్తున్నాం, ఏవో ఆయనకి తెలియదన్నట్లుగానే భ్రమపడి జీవిస్తున్నాం.
వద్దు, ఈ మధ్యాహ్న సమయంలో ఈ బల దగ్గర ఆత్మీయ పాఠాన్ని నేర్చుకో. ఆయన ప్రేమ కలిగిన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో ఏముందో నువ్వు యథార్థముగా నువ్వు చెప్పి తీరాలి, నేను చెప్పి తీరాలి. ఆయన దగ్గర దాపరికాలు పనికిరావు, రహస్యాలు పనికిరావు. ఆయన సుస్పష్టముగా చూడగలిగిన నేత్రములు కలిగిన వాడు. మన దేవుడు ఎంత మంచి దేవుడో అంత ఖచ్చితమైన దేవుడు. ఇది మన మనసులో ఉండుకోవాలి. ఏంటి, మన దేవుడు ఎంత మంచి దేవుడో అంత ఖచ్చితమైన దేవుడు. చిన్న వాటిని కూడా మన జీవితంలో ఆలోచన చేస్తాడు, వదిలిపెట్టాడు. మోషే జీవితంలోనే అంతటి మహోన్నతుడైన ఇశ్రాయేలు నడిపించడంలో నాయకత్వం తీసుకుని దేవుని సన్నిధిలో ఏదో ఎంతో విడిచిపెట్టి వచ్చిన మోషేకే చాలా సుస్పష్టంగా ఆయన ప్రతిఫలం ఇచ్చాడు. కనానులోనికి ప్రవేశింపకుండా ఆపేశాడు. ఇక మధ్యాహ్న సమయంలో మనం అర్థం చేసుకుందాం. గెహజీ గుడారంలో ఏముందో చెప్పలేకపోయాడు. రాహేలు తన గుడారంలో ఏముందో తన తండ్రికి చెప్పలేకపోయాడు. మరొక వ్యక్తి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసి దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని దాచుకుని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులే తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగి, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు తోడై ఉన్నాను. ఏంటి ఏం దాచాడు? ఆకాన్ తన గుడారంలో దాచిన దాన్ని ఒప్పుకోలేకపోయాడు. తర్వాత చీట్లు వేస్తే తన మీదకి వచ్చినప్పుడు నిలబెట్టినప్పుడు అప్పుడు ఎరుకోను జయించుడి కంటే ఎరుకోలున్న అందరి బంగారమును కాల్చివేయడము కష్టము అన్నాడు. ఎరుకోను జయించడము కంటే అందరి బంగారమును కాల్చివేయడము కష్టము. కాల్చగలమంటే చేతులారా కాల్చగలమా? విలువేలి దేవుడు సమూలంగా నాశనం చేయమన్నాడు, సమూలంగా కాల్చేయమన్నాడు. ఒప్పుతుంది ప్రాణం. కొన్ని విషయాల్లో మనం రాజీ పడిపోతున్నాం. ఒప్పదు మనసు, ఒప్పదు. కొన్ని వాటిని మనం ప్రేమిస్తాం, దాన్ని వదిలి కూడా మనకు మనసు వస్తుంది. దాన్ని విసర్జించడం మన మనసు ఒప్పదు, దాన్ని పారివేయడం మనసు ఒప్పదు, దాన్ని చూడకుండా దూరంగా ఉండడం మనకు మనసు ఒప్పదు. కాలు చేసిన పాపము, ఆ షినారు వస్త్రము బంగారు కమ్మిన తీసుకుని వెళ్ళి ఏం చేశాడు? గుడారంలో దాచేసాడు. దానివల్ల ఎంత నష్టము? ఒకడే నష్టపోయాడా? ఈ పట్టణము మేపురం మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో యోధులైన 36 మంది యోధులైన వారు చనిపోయారు. ఇందాక మనం గెహజీ గురించి చూసాం. తన గుడారంలో పాపం ఉంచుకుని యథార్థంగా ఒప్పుకోలేని కారణంగా తనకును తన సంతతికి ఆ కుష్టు వ్యాధి తరతరములుగా. ఇక్కడ హాయి పట్టణం మీదకి వెళ్ళిన ఇశ్రాయేలు ఓడిపోయారు. కేవలం ఓడిపోయారు, ప్రాణ నష్టం జరగలేదంటే మరొకలా ఉంది. 36 మంది యోధులైన ఇశ్రాయేలు చనిపోయారు, ఖడ్గం పాలైతే. యెహోషువ ఏడుస్తున్నాడు, అంగలారుస్తున్నాడు, బట్టలు చింపుకున్నాడు, ధూళి పోసుకుని దొర్లుతూ ఏడుస్తున్నాడు. అయ్యో ఏంటి ప్రభువా, మహాబలాఢ్యమైన ఎరుకో పట్టణాన్ని మాకు ఇచ్చావు, ఈ హాయి పట్టణాన్ని మీద మేము ఎందుకు ఓడిపోయాం? అర్థం కావట్లేదు యెహోషువ. ఇంత ఘనమైన కార్యములు మా కనులారా చూసాం, చిన్న పట్టణం మీద మేము ఎందుకు ఓడిపోయాం? మన జీవితంలో కూడా ఘనమైన కార్యాలు గతకాలంలో మనం దేవుని ద్వారా పొంది ఉండవచ్చు. చిన్న వాటిల్లో మనం ఓడిపోయిన పరిస్థితులు కూడా మనకు ఉన్నాయి. అయ్యో ఘనమైన గంభీరమైన
ఎరుకో పట్టణపు కోట గోడలను కూల్చిన దేవా, హాయి పట్టణాన్ని మాకు ఎందుకు ఇవ్వలేకపోయావు? 36 మంది యోధులైన వారు, ప్రియులైన వారు మేము కోల్పోయాం. ఏంటి కారణం ఏంటి అంటే ప్రభు అంటున్నాడు, ఏడ్చింది చాలు కానీ లే. ఎందుకు ఓడిపోయారు తెలుసా? గుడారంలో పాపం. ఏముంది? గుడారంలో పాపం. యెహోషువను మోషే తర్వాత నాయకుడిగా చేయడానికి ముందు దేవుడు యెహోషువతో వాగ్దానం చేశాడు, ఏ మనుష్యుడు నీ ముందు నిలవలేడు అన్నాడు. ఏ మనుషుడు నీ ముందు నిలబడలేడు, నీకు జయమే వస్తుంది తప్ప అపజయం రాదు అన్నాడు. మొదటి అధ్యాయం. 7వ అధ్యాయం వచ్చేటప్పటికి హాయి పట్టణం మీద అపజయం పొందాడు. అర్థం కావట్లేదు. ప్రభువా నాకు వాగ్దానం చేసేవు కదా, ఏ మనుషుడు నిలబడలేడు అన్నావు, జయాలని నాకు నువ్వు మాకు దగ్గరగా ఉండి మా పక్షంగా పోరాడి మరి దిగాలిస్తా అన్నావు కదా, ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు. ఏడుస్తున్నాడు, అంగరాస్తున్నాడు, దొల్లుతున్నాడు, బట్టలు చెప్పుకున్నాడు యెహోషువ. గుడారములో పాపం ఉన్న కారణంగా, శపితమైనది మీలో ఉన్న కారణంగా నేను మీకు జయాన్ని ఇవ్వలేను, నేను మీతో ఉండలేను. ఏమంటున్నాడు? నేను మీతో ఉండలేను, నేను మీతో కూడా రాను, మీకు నేను తోడే ఉండలేను. ఎందుకు? శపితమైనది మీ గుడారంలో ఉంది, మీ మధ్యలో ఉంది. దాన్ని నిర్మూలిస్తే తప్ప నేను మీతో రాను అన్న. చాలా సందర్భాల్లో మనం భ్రమతోనే బ్రతుకుతున్నాం. దేవుడు నాతో ఉన్నాడు అని. మనతో లేడేమో అర్థం చేసుకోవాలి. మనతో లేడేమో. సంసోను తన జీవితంలో ఆఖరి దశలో తల గొరిగింపబడిన తర్వాత పైకి లేచి విధించుకుంటున్నాడంట. ఏంటి విధించుకుంటున్నాడు? తల విరజిమ్ముతుకు నన్ను కొట్టిని, కానీ యెహోవా సన్నిధి అతనిని ఎడబాసనని అతనికి తెలియక. మంచి మాట, అంత కష్టమైన మాట. యెహోవా సన్నిధి సంసోనుని ఎడబాసనని అతనికి తెలియలేదు. అతడు భ్రమతోడే బ్రతుకుతున్నాడు. ఇంకా దేవుడి సన్నిధి నాతో ఉంది, నాకేంటి, నేను ఏం చేసినా పర్వాలేదు అన్నట్లుగా వెర్రవెగుతున్నాడు. లేదు, వెళ్ళిపోయింది. దేవుని యొక్క సన్నిధి లేదు, దేవుడు అతనితో లేడు. వాగ్దానం ఉంది కదా, దేవుడు నా పక్షంగా ఉంటానని. నన్ను ఎన్నుకున్నాడు కదా, నన్ను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేల్ ఫిలిస్తీన్ల చేతిలోంచి ఇశ్రాయేల్ కాపాడడానికి ఒక ప్రవక్తగా దేవుడు చేశాడు. నాజీరు చేయబడిన వాడిని కదా, దేవుని చేత అభిషేకింపబడిన వాడిని కదా, దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు నాతో ఉంటాది కదా. ప్రేమ ఎలాగా జీవించినా ఉంటుందా? గంభీరమైన ఆరాధన చేసి నేను ఏదేదో సువార్త ప్రచారం చేసి భక్తుడిగా నేను ఉంటే సరిపోద్దా? దేవుడి సన్నిధి ఉన్నట్లా తప్పనిసరిగా మనం చేసుకోవాలి. మోషే అంటాడు, దేవా నీ సన్నిధి మాకు రాదు, ఇక్కడ ఆగిపోతాం. నువ్వు అబద్ధికుడు అయిపోతావు. నువ్వు చేసిన వాగ్దానం ఏమైపోతుందో దయచేసి కరెక్టరీ. పలుమార్లు ఇశ్రాయేలు పక్షంగా మోషే దేవుని పాదాలు పట్టు కూర్చోవాలి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆజ్ఞాపించినది, అది శపితమైన పట్టణం. అది దానిలో ఏది మీరు ముట్టకూడదు, ఏది మీరు తీసుకోవడానికి వీలు, దేన్ని ఆశించకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తే దేవుడికి తెలియదు అన్నట్లుగా ఆ కాలం దేవుడు చూస్తాడేంటే అన్నట్లుగా దేవుడికి ఏం తెలుసులే అన్నట్లుగా రాహేలు వీళ్ళందరూ ప్రవర్తించారు కదా. ఏమైపోయారు? నష్టపోయారు. మనం అలా ప్రవర్తించకుండా దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవునికి వాక్యం ద్వారా కానీ, లేకపోతే దేవునికి దాసులు ఎవరైనా వచ్చి ఉపదేశిస్తున్నప్పుడు, నీతో నాతో ఆత్మ స్పష్టముగా మాట్లాడినప్పుడు యథార్థముగా తల వచ్చి ఒప్పుకొని పశ్చాత్తాపడి నీరు పరచగలిగితే నువ్వు నేను కనికరం.
అది దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశం. అది నేను ఎక్కడికి వెళ్ళినా బల్ల వర్తమానం చెప్తాను. బల్ల అనేది మనకు ఆత్మీయ జీవితంలో శ్రేష్టమైన అవకాశము, ఆఖరి అవకాశము అంటారు. ఏమో మళ్ళా ప్రభు దినాన్ని మనం ఉండకపోవచ్చు, ఈ అవకాశం మళ్ళా రాకపోవచ్చు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడి ఆయన ప్రేమ కలిగిన, కృప కలిగిన, ఔదార్యము కలిగిన ఆయన మాటలు మన మధ్య విడుదల చేస్తున్నారు. ఆయన అవకాశం ఇచ్చినప్పుడు ఆది కాండం నుంచి మానవులైన వారు దేవుడు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. ఆదామా ఎక్కడున్నావు? అది దేవుడు ఆదాముకి ఇచ్చిన అవకాశం. ప్రభువా ఇక్కడున్నాను, నా పరిస్థితి ఇది, నేను ఇలాగ పడిపోయాను, నువ్వు ఆజ్ఞాపించిన విధానంలో మా బ్రతుకులు లేవు. కయీను నీ తమ్ముడు ఎక్కడ? కయీనుకి ఇచ్చిన దేవుడు అవకాశం. అయ్యో దుర్మార్గుడిగా కన్నులను నెత్తికెక్కిపోయి గర్వాంతుడినై నా యొక్క తమ్ముడిని నెత్తి చేతులు, నా రక్త సంబంధి యొక్క రక్తాన్ని నేను కన్నులను చూశానయ్యా, అపరాధిని ప్రభువా అని కయీను అయి ఉంటే ఆ చరిత్ర వేరైపోయింది. ఈ దినాన్ని మనకి ఆత్మీయ జీవితంలో జీవిస్తున్న అవకాశం. నీ ఇంటిలో ఏముందో చెప్తే తప్ప ఆయన మనకేమి చేయాలో అది చేయడానికి ఆయన ముందు. నా వల్ల మీకు ఏమైనా కావాలంటే మీ ఇంట్లో ఏముందో మీరు చెప్పాలి, మీ బ్రతుకులు ఏముందో నువ్వు చెప్పాలి. అది పాజిటివ్ అయినా అది నెగిటివ్ అయినా యథార్థంగా చెప్పాలి. అప్పుడే అద్భుతం దేవుడు చేయగలడు. ఆ దినాన్ని యథార్థముగా నా కుండలో నాకు ఒక నూనె కుండ తప్ప మరి ఏమీ లేదయ్యా యథార్థంగా చెప్పిన కారణంగా మన కరువు తిరిగి, మన కరువులు, మన అక్కర్లు, మన అవసరతలు గురించుకోవాలంటే యథార్థంగా చెప్పడానికి ప్రయత్నించాం. ఆయన మంచి దేవుడిగా మనకు అవకాశం ఇచ్చాడు. సద్వినియోగం చేసుకుందాం. అటు దేవుడు